ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మార్చి 3వ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? చాలా మంచి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ధనము బాగా ఉండడం, బంగారం కొనుగోలు చేసే అవకాశం, శుభకార్య నిర్వహణ, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు లాభాన్ని కలిగిస్తాయి. కళాకారులు క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, ఈవెంట్ చేసే వారికి కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు ముఖ్యంగా విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం, వ్యాపారపరమైన అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ ఇవన్నీ కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభకరంగా ఉండబోతోంది. వ్యాపారపరంగా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారులకి మంచి లాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సఖ్యత, అన్యోన్య దాంపత్యము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కూడా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి కూడా మార్చి 3వ వారంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలే. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి ఆత్మస్థైర్యం, శత్రునాశనం, మిత్రలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కూడా లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతల లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, కుటుంబ పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కుటుంబ సభ్యులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆనంద, అదృష్టయోగం. ఈ వారం ప్రతివారం సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం,
అనుకూలవంతమైన వ్యాపార శుభయోగాలు, భాగస్వామ్య వ్యాపార అనుకూలతలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, ఆనందయుగం, ధనవృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఖచ్చితంగా చెప్పవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. గౌరవము, ఆనందము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణం, ఆనందకరమైన జీవనం. ఈ వారం మొత్తం మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం ఆనందకర సౌఖ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 3వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్ ఫలితాలు రావడానికి తల్లిదండ్రులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవనం, మంచి మాట తీరు, తొందరపాటుతనం లేకపోవడం, అతి ఖర్చుని తగ్గించుకోవడం, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అప్పులు చేయకపోవడం మంచిది. ఏ విషయం సరే అప్పులు చేయకపోవడం ఈ వారంలో చాలా మంచిది. అనవసరమైన దుష్టులతో సహవాసం, కొద్దిగా ఘర్షణ వాతావరణానికి ఉన్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళి చేస్తే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. విద్యార్థులు సమయ పాలన, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచం ఎరచూపేటువంటి వ్యక్తులు ఉంటారు, దుర్మార్గులు కొంతమంది. అటువంటి దుర్మార్గులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకున్నటువంటి చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసర వ్యక్తులకి, తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. బట్ మీకు ధనయోగం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వైపు వెళ్ళకండి. బట్ ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, బెటర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే నియోజకవర్గంలో కాస్త ఈ వారం రోజులు పర్యటించండి. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోండి. ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి. ప్రతి ఒక్క వీధికి, ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, కలవండి. తద్వారా మీకు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మిమ్మల్ని ఉత్తమ నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాన్ని పొందుకుంటారు. రాజకీయ ప్రవేశం కూడా మంచిదే. అలాగే క్షేత్ర దర్శనం, దేవాలయ దర్శనం లాంటివి కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. మీకు పెద్దల వల్ల మీకు అనుకూలత, ఆనంద యోగం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, వాహన యోగం ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. వ్యాపార పరంగా పర్వాలేదు, భాగస్వామి మీద పూర్తిగా ఆధారపడకండి, వ్యాపార పరంగా మాత్రం లాభం ఉందని చెప్పవచ్చు. సినిమా రంగంలో కూడా పర్వాలేదు, రాజకీయ, దర్శక, నిర్మాతలకి అనుకూలత ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి ప్రోత్సాహం లభిస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులకి పూలు, పలుకురాలు పండించే లాభం ఉంది. రైతులు తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి పనికిమాల నకిలీ విత్తనాలు కొనకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వచ్చిన పంటని ఇప్పుడే ముందుగానే అధిక ధరకి ముందుగానే నమ్ముకునే ప్రయత్నంలో మీరు అగ్రిమెంట్ చేసుకోవడం మంచిదే. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన చేయండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉంటూ, మద్యపానం చేయించే వాళ్ళు చాలా మంది ఉంటారు, మద్యపానం చేయకండి, వాహనం నడపకండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ నడపకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే నష్టం, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అనవసర వ్యక్తులతో అనవసరపు కుటుంబ రహస్యాలు చెప్పకండి, తద్వారా మీకు అనుకూలం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కాస్త భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువ చేసుకోవడం, మౌనంగా ఉండడం, మితంగా తినడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త సౌభాగ్య ఆనందాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మార్చి 3వ వారంలో సింహరాశి వారికి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ వారం ఏమాత్రం అనుకూలం కనిపించట్లా. సరే, రోజువారీ ఫలితాల్లో మీకు మరి 5 రోజులు బాగుండవచ్చు, కానీ ఓవరాల్గా వార ఫలితాలు మీకు నష్టాలు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త, అంటే 1 వీక్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. ప్లానింగ్ ని పర్ఫెక్ట్ గా అమలు చేసుకోండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ప్లానింగ్ అమలు చేయడం వరకు నష్టపోతారు. ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుంది, అమలు చేసే విషయంలో అంటే ఇంప్లిమెంటేషన్ నష్టాన్ని కలిగిస్తుంది. సో బీ కేర్ఫుల్. ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ రెండు పర్ఫెక్ట్గా ఉంటే మీకు లాభాలు ఉంటాయి. కానీ ఈ వారం మీకు బద్ధకము, అలసట, మద్యపాన సేవనము, లంచాలు పుచ్చుకోవడం, పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళడం, లేదా పరీక్షకు వెళ్తున్నామని చెప్పేసి సరసరలాపాలాడుతూ అమ్మాయిలతో అబ్బాయిలతో తిరిగేటువంటి మీ యొక్క విచక్షణ లేనటువంటి పనులు మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరువు మూసిలో కలిసిపోతుంది, జాగ్రత్త. కష్టము, నష్టము, అవమానము, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులను ఎదిరించి చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఏదో క్షణికమైనటువంటి ఆవేశంతో ఇతని కన్నా ఈవిడ కన్నా నన్ను మించి ప్రేమించే వాళ్ళు ఎవరు లేరనుకున్నటువంటి మీ యొక్క భ్రమ తల్లిదండ్రుల యొక్క దూరం అయిన తర్వాత తెలుస్తుంది మీకు వారి బాధ ఏంటనేది. కాబట్టి కాస్త ఎంతవరకు మనము తల్లిదండ్రులతో ఉంటామో అంతవరకు మన జీవనం సాఫీగా, ఆనందంగా సాగుతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు మనం దూరం చేసుకుంటామో అంటే వారిని ప్రేమ కలాపాల గురించి, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నన్ను అర్థం చేసుకుంటే ఎవరు అర్థం చేసుకోలేదు, ఈవిడ నన్ను పూర్తిగా జీవితంలో ఈవిడ తప్ప నన్ను ఎవరు కాపాడుకోలేరు, అంత ఆత్మీయత ఉంది, మేము 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం, కన్న తల్లిదండ్రులు మాత్రం 30 ఏళ్ళు పెంచినా సరే వాళ్ళ లెక్కలోకి రాదు అన్నటువంటి భావజాడ్యంతో మనం చేస్తున్న పనులు
నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. మీరు ఏమనుకుంటారంటే ఏంటి ప్రేమకు వ్యతిరేకమా అనుకుంటారు. ప్రేమకు వ్యతిరేకం కాదు, పెద్దలని ఎదిరించడానికి నేను వ్యతిరేకం. ఆ విషయాన్ని గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టం ఎక్కువ ఉంది. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, బ్రాహ్మణులు జ్యోతిష పండితులు డిబేట్లలో పాలు పంచుకుని అవమానాలు పొందుకుంటారు. పనికి మాలిన వ్యక్తులు వచ్చేసి మనల్ని పిలుస్తూ ఉంటారు, డిబేట్ రండి, ఆయన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడండి, బాపు పూలే గురించి మాట్లాడండి, ఇంకొకరి గురించి మాట్లాడండి, బ్రాహ్మణ వ్యతిరేకంగా మాట్లాడండి, బ్రాహ్మణ గురించి మాట్లాడండి, జంధ్యం గురించి మాట్లాడండి, ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడండి, శంకరుణ్ణి తప్పుగా మాట్లాడిన వ్యక్తుల గురించి మాట్లాడండి అనే వ్యక్తులు వచ్చేసి ఇబ్బంది పెడతారు. ఆ డిబేట్లలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనకి కింద మీద అయిపోయి మనల్ని నిష్ఠూరానికి గురి చేస్తారు. అటువంటి డిబేట్లలో పాలు పంచుకోకండి, కష్టాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, జ్యోతిష పండుగ అవమానాలు, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. ఈవెంట్ చేసి నష్టపోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టకాలం. మద్యపాన సేవన చేసి ప్రమాదాన్ని తీసుకురావడం, అయిన వారిని కాదనుకోవడం, నేనే గొప్ప అనుకోవడం, నాకు అన్ని తెలుసు అనుకోవడం, రహస్యాలకు చెప్పుకోవడం, రహస్యాన్ని రహస్యాలుగా ఉంచకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బంది. నాకు అన్ని తెలుసు, మా పిల్లల వల్ల నాకు సమస్త శుభయోగాలు ఉన్నాయి అనే భావనతో ఎదుటి వాళ్ళు మాత్రమే తప్పు అనేటువంటి భావన, మితిమీరిన అతి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రోగము తిరగబెట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి, నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వల్ల నష్టపోతారు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, శుభకార్యాలు వాయిదా పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం, విదేశీ ప్రయాణం చేయకపోవడం, అలాగే విద్యార్థులతో జాగ్రత్త ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకపోవడం, ఇవన్నీ చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 8 నుంచి 16 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా సరే నల్ల నువ్వులు, శనగలు తప్పకుండా దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈశ్వరాలయం, ప్రతిరోజు ఈశ్వర సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ వారం ప్రతి వారం మీకు సమస్త శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి మార్చి 3వ వారం అనగా 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఈ రాశి వారికి శుభయోగము, ధనయోగము, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, రుణ విమోచనం, రోగనాశనం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, రైతులకి పంట లాభాలు, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో స్వదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగం, వస్తు వాహన శుభయోగాలు పొందుకోవచ్చు. ఆర్థికపరమైన అభివృద్ధి బలంగా కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని, వస్తులాభాన్ని, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్యంతో లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విద్యా పరిపూర్ణ స్థితి పొందుకునే అవకాశం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశం. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పట్టిందల్లా బంగారమే, ఆనందకరమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్ రావడం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, శుభకార్య ఆచరణ, విహారయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, శుభకరమైన సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్యపోయిన అవకాశాలు, విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందిన అవకాశం, వీసా సౌలభ్యం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, రైతులకి, పూలు పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభాలు, చాలా మంచి అనుకూలమైన శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, చాలా మంచి అనుకూలత ఉంది. విదేశాలకు కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా శుభమంగళ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
వృశ్చిక రాశి వారి ఫలితాలు 2026 మార్చి 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అనుకున్నటువంటి పనులను సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం, అదృష్ట యోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, మానసిక స్థైర్యము, ధైర్యము, ఆనందం. జరిగినటువంటి అనేక పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకొని అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవచ్చు, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మంచి లాభాలు పొందుకోవచ్చు. పంట బ్రహ్మాండంగా పండుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనయోగం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది, శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సంతాన ప్రాప్తి, విదేశయానం, విహారయాత్రలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వృత్తిలో అనుకూలతని, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగం, వీసా సంబంధ సౌలభ్యం. ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి మార్చి 3వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ఈ వారంలో ఇల్లు కొనాలనుకుంటున్నాం స్వామి, నూతన గృహప్రవేశం అనుకుంటున్నాం, లేదా ఈ వారంలో కొత్త వాహనం కొనాలనుకుంటున్నాం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయవచ్చా, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చా అన్న ప్రశ్నలకి సమాధాన సమాహారం మన ఆస్ట్రో సిండికేట్ చెప్పేటువంటి ఫలితాలు. మరి ఇటువంటి ఫలితాలు చెప్తున్నటువంటి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించట్లేదు. దయచేసి మీరు ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఇటువంటి విషయాలు ముక్కుసూటిగా చెప్పగలిగినటువంటి ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి దీన్ని తప్పకుండా 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత మీది. మీ యొక్క ఫోన్ స్టేటస్లలో, ఫేస్బుక్లలో మన ఛానల్ గురించి ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఈ వారంలో ఈ రాశి వారికి అదృష్ట యోగమే, తప్పక గృహప్రవేశ యోగం, గృహాన్ని కొనుగోలు చేస్తారు, స్థల లాభం, పొలము లాభం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అనుకూలత, కొత్త వ్యాపారం కానీ ఉన్న వ్యాపారం కానీ అభివృద్ధి చేసుకోవచ్చును, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ నాయకులు లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి లాభాలు పొందుకోవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, చిరునాటి మిత్రుల్ని కలుసుకోవడం, పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్ని, స్నేహితాన్ని, ప్రేమను తిరిగి పొందుకునేటువంటి అవకాశం, మంచి ప్రయోజనవంతమైనటువంటి వాక్చాతుర్యం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో ఉద్యోగ అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ బడ్జెట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల, స్వదేశంలో కూడా ఆనందకరమైన అదృష్ట యోగాలు పొందాలని, ఈ వారం ప్రతి వారం కూడా సమస్త సుఖ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి మార్చి 3వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? శుభకరమే, అదృష్టం మీ వెంటే, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మంచి వాళ్ళతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశయానం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ పరంగా అభివృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన యోగము, విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశ యోగము, బంధుమిత్రులతో సమాగమము, ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది, మాట విలువ బాగా పెరుగుతుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు పొందుకోవచ్చు. అవార్డు, రివార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు మంచి అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం శుభమయంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
కుంభరాశి వారికి మార్చి 3వ వారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? కొత్త వస్తువులు కొనుగోలు చేసే అదృష్ట యోగం, ఇంట్లో వివాహాది నిశ్చయితాంబులాలు జరిగే అదృష్ట యోగం, బారసాలు కానీ వార్షికోత్సవం కానీ షష్ఠిపూర్తి మహోత్సవం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహయోగం, అలాగే నూతన శంకుస్థాపన చేసే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసేవారికి మంచి విదేశాలకు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా రివార్డులు అందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, అలాగే వివాహాది నిశ్చయితాంబుల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విదేశాల స్థిర నివాసం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లేవారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనంద యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ వారం అంతా మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం ఇలాంటి ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు మార్చి 3వ వారంలో ఎలా ఉండబోతున్నాయి? విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థలోకి మారడం, విదేశాలు ఉన్న వారికి విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, స్వదేశంలో ఉన్న వారికి విదేశాలు వెళ్ళడానికి వీసా అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, గృహలాభం, ధనలాభం, ఐశ్వర్యము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, శుభకర సంతాన యోగాలు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారాదులు చేసే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లు లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో చాలా మంచి శుభయోగాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాయానం, చాలా మంచి సౌకర్య జీవనం, రోగనాశనం, రుణవిమోచనం, ప్రశాంతమైన జీవనం. ఈ వారం అంతా మీకు అద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.